హాయ్ ఫ్రెండ్స్, నేను చెట్లు పెట్టుకునే వాటర్ డబ్బాలు అన్నట్టు మా పక్కింటి వాళ్ళది డబ్బా వాటర్ తెచ్చుకున్నప్పుడు కింద పడి వలిగిందంట. చూడండి ఇక్కడ క్రాక్ వచ్చింది. అయితే నువ్వు అన్ని చెట్లు పెట్టుకుంటావు కదా అని తనైతే నాకు ఈ డబ్బా ఇచ్చేసింది. ఇప్పుడైతే మనం ఈ డబ్బాని కట్ చేసి దీంట్లో నేను ఎరువు ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇంకా ఈ బాక్స్ ఈ డబ్బా కట్ చేసుకోవడానికి ఇట్లా చాకు ఒకటి పెట్టేసుకున్నాను నేను. చూడండి చాకు మొత్తం ఇట్లా డబ్బాలు కట్ చేసుకోవడానికి. అట్లాగే ఈ స్క్రూ డ్రైవర్ వచ్చేసి దీనికి హోల్స్ చేయడానికి అన్నట్టు. ఇంకా ఇవి నా వెపన్స్. నేను ఈ డబ్బాని ఇప్పుడు ఎట్లా కట్ చేస్తానో చూపిస్తా. చాకు అయితే మంచిగా వేడి చేసుకున్నా సిలిండర్ మీద. చూడండి ఇట్లా పెట్టేసి కట్ చేసేసుడే అయిపోతుంది. చూడండి ఇట్లా కట్ చేసుకున్నా. అయితే కింద పగిలింది, ఆల్రెడీ పగిలిపోయింది. కానీ ఇంకా నేనైతే ఇట్లా కింద కొంచెం లోతులాగా ఉంది కాబట్టి ఇట్లా 4 హోల్స్ అయితే పెట్టేసిన. ఆల్రెడీ ఇట్లా పగిలిపోయింది. ఇందులో నుండి పోతే వేస్టేజ్ వాటర్. కానీ కింద కొంచెం ఇట్లా మెట్టగా ఉంది కాబట్టి లోపల 4 హోల్స్ అయితే పెట్టేసిన. ఇంకా మనం ఎరువు ఎలా చేయాలో చూద్దాం. ఈ డబ్బాలు మొత్తం నేను ఇలా చేసుకున్నవే. అయితే నేను రోజు పూజకు వాడే పువ్వులు వేస్తూ కాస్త మట్టి వేస్తూ ఇట్లా ఎరువు అయితే చేసుకుంటా. చూపిస్తా మీకు. ఇట్లా చేసుకుంటా, ప్రతి దీంట్లో వేస్తా. ఇట్లా డైలీ వాడే పువ్వులు ఉంటాయి కదా, ఈ పువ్వులన్నీ ఇట్లా డబ్బాలు వేసి ఇంకా మట్టి వేస్తా అన్నమాట. చూపిస్తా చూడండి. ఇట్లా ఫస్ట్ ఈ పువ్వులను వేసుకొని వేయాలి. ఇట్లా 20 అయితే అవుతుంది. ఇప్పుడు దీంట్లో మట్టి వేస్తే అయిపోతుంది. ఇట్లా మన దగ్గర ఉన్న మామిడి ఆకుల తోరణాలు ఏదైనా ఇట్లాంటి వేర్ల లాంటివి కూడా మనం ఇట్లా 20 అయితే చేసుకొని చెట్లు పెట్టుకుంటా. చూడండి మనం తినేసిన మామిడి పిక్కలు ఉంటాయి కదా, ఇట్లా పడేస్తే దీంట్లో చెట్టు కూడా వచ్చింది మనకి. ఇంకా దీన్ని మనం ఏదైనా డబ్బాలో నాటుకుంటే చెట్టు కూడా ఇట్లా. ఇది వచ్చేసి సన్నజాజులు. ఇంకా ఇక్కడ కూడా ఒకటి వచ్చింది చూడండి, మామిడి చెట్టు. ఇంకా మల్బరీ చెట్టు కొమ్మ తెచ్చి పెట్టుకున్నా, మంచిగా వచ్చింది. మల్బరీ కాయలు కూడా వస్తున్నాయి చూడండి. ఇట్లా వేసేసినాను. ఇంకా ఇదంతా నేను డైలీ వాడే పువ్వులతో చేసింది. చూస్తారు కదా మీకు. ఇవన్నీ ఎర్రలు అయితే అంటాం మేము. ఇట్లా కంపోస్ట్ రెడీ అయిపోయింది. ఇట్లా ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు దీనిపైన మట్టేస్తే ఇలా అయిపోతుంది. ఇప్పుడు అన్నీ వేస్టేజ్ వేసుకున్న తర్వాత ఇట్లా మట్టేసుకుంటే ఇంకా ఇదైతే మంచి కంపోస్ట్ రెడీ అయిపోతుంది. నేను ఇలా మా నాగమల్లె చెట్టు ఇంతకుముందు నేను ఒకసారి మొత్తం చెట్లే ఉంటాయి. ఇక్కడనే కాకుండా ఇంకా ఇంటి ముందు గేట్ దగ్గర కూడా ఇట్లా డబ్బా కనబడితే చెట్టు పెట్టుకోవడం అలవాటు. రైస్ కుక్కర్ కూడా పాడైపోతే దీన్ని కూడా ఎరువు కంపోస్ట్ చేసేసాను. వదలను, నూనె క్యాన్లను వదలను, దేన్ని వదలకపోతే శంకుపూల చెట్టు. డైలీ పువ్వులు అయితే మస్తు వస్తాయి. మార్నింగ్ బాబు కోస్తాడు కాబట్టి నేను ఎప్పుడు తీద్దామన్నా తన మబ్బులనే కోసిస్తాడు పువ్వులని. అందుకది